మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 26వ అధ్యాయం 15వ వచనం నుండి 37వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 15 నుంచి 17 వచనాలను చదువుకుందాం. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు సీనాయి పర్వతం పైన మోషేకు ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణ వివరములను వివరిస్తూ చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఆ ప్రత్యక్ష గుడారంలోని ఉపకరణాలు, వాటి యొక్క తయారీ విధానం, ఏ లోహాలను ఉపయోగించి ఆ ఉపకరణాలను తయారు చేయాలి అనే విషయాన్ని దేవుడు మోషేకు వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే అది దేవుని యొక్క మందిరము కనుక ఆ మందిరము దేవుని యొక్క చిత్త ప్రకారముగా దేవుని నామమును మహిమపరిచే విధంగా నిర్మించాలి. కాబట్టి దేవుడు ఆ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణ వివరములను సీనాయి పర్వతం మీద మోషేకు దృశ్య రూపముగా చూపించి మరీ వివరించి చెప్తూ ఉన్నారు. కనుక మోషే దేవుడు చెప్పినట్లుగాను చూపించినట్లుగాను ప్రత్యక్ష గుడారమును నిర్మించాలి. ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి పని. నిజమే, దేవుని మందిరము యొక్క సేవ, దేవుని మందిరము యొక్క పని అత్యంత బాధ్యతాయుతమైనటువంటి పని. కనుక మోషేకు దేవుడు వివరిస్తున్నటువంటి క్రమంలో ఆయన అతి పరిశుద్ధ స్థలములో ఉండాల్సిన మందసము, దానిపైన ఉండాల్సిన కరుణాపీఠం యొక్క వివరములను మోషేకు తెలియచేశారు. మరి మాత్రమే కాకుండా పరిశుద్ధ స్థలంలోనికి వచ్చిన తర్వాత అక్కడ సన్నిధి రొట్టెల బల్ల ఎలా ఉండాలి, అది ఎలా తయారు చేయబడాలి, ఆ తర్వాత దీపవృక్షము అది ఏ విధంగా ఉండాలి, అది ఎలా తయారు చేయబడాలి, ఆ సువర్ణ దీపస్తంభము ఎలా తయారు చేయబడాలనో కూడా దేవుడు మోషేకు వివరించి చెప్పారు. ఆ తర్వాత మందిరము యొక్క నిర్మాణ క్రమాన్ని దేవుడు మోషేకు వివరిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ప్రభునందు ప్రియమైన వారలారా, మరి మందిరం యొక్క నిర్మాణమునకు పలకలను నిర్మించాలని దేవుడు మోషేకు సూచించారు. ఆ పలకలు తుమ్మకర్రతో తయారు చేయబడాలి. రెండవదిగా మనం గమనించినప్పుడు పలకలకు కుసులు ఉండాలి. ఆ కుసులకు దిమ్మెలను తయారు చేయాలి. ఆ కుసులలో దిమ్మెలను దూర్చి ఈ పలకలను నిలబెడతారన్నమాట. దిమ్మెలు వెండితో తయారు చేయబడాలి. ఇక్కడ మనం గమనించినప్పుడు తుమ్మకర్రకున్నటువంటి ప్రాధాన్యత మనం గత దినాల్లో ధ్యానం చేశాం. రెండవదిగా వెండి విమోచనకు గుర్తు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడి విమోచించబడి రక్షణ అనుభవము పొందినటువంటి వారు ఆత్మీయమైనటువంటి మందిరముగా కట్టబడతారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హస్తకృతములైనటువంటి ఆలయములలో దేవుడు ఉంటాడు అనుకోవటం పొరపాటే. దేవుడు నివసించేటటువంటి మందిరము, దేవుడు కోరుకునేటటువంటి మందిరము, దేవుడు ఉండేటటువంటి మందిరము ఏమిటో తెలుసా? ఒక మాట చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దయచేసి ఆలోచన చేయండి. క్రీస్తు రక్తములో విమోచించబడిన మనమే దేవుని యొక్క మందిరము. అయితే ఆ మందిరము ఎలా నిలబడుతుందంట? పలకలకు కుసులు ఉండాలి. ఆ కుసులలో దిమ్మెలు దూర్చబడాలి.
ఆ దిమ్మెలు వెండితో తయారు చేయబడి ఉండాలి. ఆ కుసలలో దూర్చబడినటువంటి వెండి దిమ్మెలు భూమిలోకి స్థిరంగా దించబడినప్పుడు మందిరము నిలబడుతుంది. ఆ పలకలనేటివి నిలబడతాయి. ప్రభునందు ప్రియమైన వారులారా, వెండి దేనికి గుర్తు అని మనం చూచాం? విమోచనకు, అంటే రక్షణకు గుర్తు. మన రక్షణ ఎంత స్థిరంగా ఉంటే మనము అంత స్థిరంగా ప్రభువులో నిలబడగలుగుతాం. ఎందుకంటే మనము ఆత్మ సంబంధమైనటువంటి మందిరములుగా కట్టబడుతున్నాము. 1 కొరింథీ 6:19లో చూచినప్పుడు మన దేహము దేవునికి ఆలయమై ఉన్నదనే విషయాన్ని మనం చూస్తున్నాం. మనము చపలత్వము కలిగి చెంచల బుద్ధితో లోకములో పడిపోతున్నప్పుడు, శరీర కార్యములను నెరవేరుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమైనదిగా ఉండాలి కదా! మరి స్థిరంగా అది నిలబడలేదు. మనము రక్షణ విషయంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిలో వేరు తన్నుకొని స్థిరంగా నిలబడతామో అప్పుడు దేవుని యొక్క ఆలయముగా మనము స్థిరంగా కట్టబడతాము. ఆ ఆలయములో, అంటే మనలో మన ప్రభువు సహవసిస్తాడు. మనలో మన ప్రభువు నివసిస్తాడు. మనము ఆయనకు ఆలయముగా ఉంటాము. ఆయన సన్నిధి మనలో ఉంటుంది, మనతో ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే నాటి ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణ క్రమమును మనం చూచినప్పుడు పలకలు తుమ్మకర్రతో తయారు చేయబడాలి. ప్రత్యక్ష గుడారంలో ఎక్కువగా వాడబడినటువంటి చెక్క తుమ్మ చెక్క. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి ఎన్నిక లేనిది అది, తృణీకరించబడింది, ఊరి వెలుపల ఉంటుంది, ముళ్ళు కలిగి ఉంది, దాని కాయలు తినడానికి పనికిరావు. అలాంటి తుమ్మ చెట్టును దేవుడు ఎన్నుకున్నాడు. విలువలేని మన జీవితములకు దేవుడు విలువనిచ్చాడు అనే దానికి గుర్తుగా ఆ తుమ్మ చెట్టు ఉంటూ ఉంది. ఆ తర్వాత రెండవది, దేవుడు ఎప్పుడైతే మనకు రక్షణ అనుగ్రహించాడో, విమోచన అనుగ్రహించాడో, మనము ఆత్మ సంబంధమైన దేవుని ఆలయముగా కట్టబడుతూ ఉన్నాము. ఈ దిమ్మెలు ఎప్పుడైతే ఆ పలకల యొక్క కుసులలోనికి దించబడి దిగగొట్టబడి భూమిలోనికి వెళతాయో అప్పుడు ఆ పలకలు స్థిరంగా నిలబడతాయి. అంటే ఆ మందిరము స్థిరంగా నిలబడుతుంది. మనం కూడా రక్షణలో స్థిరులంగా ఉండాలి. కాసేపు లోకములో, కాసేపు ప్రభువులో, కాసేపు పాపములో, కాసేపు వాక్యములో, కాసేపు శరీర బుద్ధి, కాసేపు ఆత్మీయ స్వభావం, ఇలా చంచల మనస్కులుగా మనం ఉండకూడదు అనేది రోజున మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం. పలకలు, వాటి తయారీ విధానమును మనం చూచాం. ఆ తర్వాత నిర్గమకాండం 26వ అధ్యాయం 31 నుంచి 37వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయటానికి దేవుడు ఒక అడ్డు తెరను తయారు చేయమని చెప్పి మోషేకు సూచిస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఎందుకంటే ప్రధాన యాజకుడు ఏడాదికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించటానికి అనుమతి ఉంది దేవుని దగ్గర. ఎప్పుడు పడితే అప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడే వెళ్ళటానికి వీల్లేదు. దేవుని పరిశుద్ధత అంత గొప్పది. ఆ పరిశుద్ధతను అందరము సన్మానించాలి. ప్రధాన యాజకుడు ఒకవేళ ఏదైనా తప్పిదము కలిగి ఉంటే, పొరపాటు చేసి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? తన యొక్క అపవిత్రతను బట్టి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు దేవుని చేత మొత్తబడి చచ్చిపోతాడు. కనుక దేవుని పరిశుద్ధత అంత గొప్పది. అలాంటి అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని మందసమును సమీపించటానికి ప్రధాన యాజకునికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. మరి ఆ అతి పరిశుద్ధ స్థలమును వేరుపరచకపోతే ఎలా? పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఉపకరణాలలో ప్రధాన యాజకుని యొక్క బాధ్యత ఎంతో ఉంది. అతను ఏం చేయాలంటే దీపస్తంభము దగ్గరికి వచ్చి దీపము ఆరిపోకుండా నూనె తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇది అతని బాధ్యత. ప్రతిదినం ఉదయం రావాలి, సాయంత్రం రావాలి, నూనె సమృద్ధిగా పోస్తూ ఉండాలి. మరి ప్రతి దినము సన్నిధి రొట్టెల బల్ల మీద ఉన్నటువంటి రొట్టెలను అతడు మారుస్తూ ఉండాలి. ఈరోజు ఓపిక లేదు, నేను
బల్లపైన ఉన్నటువంటి రొట్టెలను మార్చను అని అంటే కుదరదు. ఆ బాధ్యత దేవుడు ఆ లేవి గోత్రీకులకు మాత్రమే, అహరోను సంతతి వారికి దేవుడు ఎంతో ప్రేమించి ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి బాధ్యత అది. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, యాజకుడు తన యాజకత్వ ధర్మమును మర్చిపోకూడదు. మనం కూడా రాజులైన యాజక సమూహమే. మనం కూడా యాజకులంగా ఉన్నాం. దేవుడు మనకిచ్చిన యాజకత్వ బాధ్యతలు అనగా ఆయనను ఆరాధించడం, ఆయనకు సాగిలపడి మ్రొక్కడము, ప్రార్థించడము, వాక్య పఠనము చేయడము, పరిశుద్ధంగా జీవించడము వంటి కార్యములు మనం ఎప్పుడూ కూడా విస్మరించకూడదు. ఇది క్రైస్తవులంగా, విశ్వాసులంగా మన యొక్క ధర్మం. మంచిది. పరిశుద్ధ స్థలములోనికి ప్రతి దినము ప్రధాన యాజకుడు వెళ్ళాలి. కానీ అతి పరిశుద్ధ స్థలములోనికి మాత్రం ఏడాదికి ఒక్కసారే వెళ్ళాలి. కనుక ఈ 2 స్థలాలకు మధ్యలో ఒక విభజనగా దేవుడు ఒక అడ్డు తెరను తయారు చేయమని మోషేకు సూచించారు. ఆ తెర నీలధూమ్ర రక్త వర్ణములతో తయారు చేయబడాలి. పేనిన సన్న నారతో తయారు చేయబడాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరియు ఇంకా దేవుడు ఏమని చెబుతూ ఉన్నారంటే 33వ వచనం, ఆ అడ్డు తెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డు తెర లోపలికి తేవలెను. ఆ అడ్డు తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ శ్రేష్టమైన విషయాన్ని చూచారా? దేవుడు వివరించి చెబుతూ ఉన్నారు, విభజించి చెబుతూ ఉన్నారు. ఏ ఉపకరణములు ఎక్కడ ఉండాలి, ఏ స్థలములో ఉండాలి, ఏ ఉపకరణములు అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి, ఏ ఉపకరణములు పరిశుద్ధ స్థలంలో ఉండాలి అనేది మోషేకు దేవుడు వివరించి చెప్తూ ఉన్నాడు. మరి దయచేసి ఆలోచన చేయండి. ఈ అడ్డు తెర అతి పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలమును వేరు చేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం దాగి ఉందండి. అదేంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మరణించినటువంటి సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందంటే, ఈ యొక్క అడ్డు తెర పైనుండి క్రిందికి చినిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ అడ్డు తెర ఏం చేస్తుందంటే, ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళి దేవుని సన్నిధిని సమీపించి ఆ మందస్సము దగ్గరకు వెళ్ళేటటువంటి పరిస్థితిని కలిగిస్తూ ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నారు. మరి ఆ పాత నిబంధన కొట్టివేయబడి ఇప్పుడు అందరము యాజకులు అవటానికి కలువరి శిలువలో ప్రభు మరణించారు. మరి ఈ క్రమములో మనకు ఇశ్రాయేలీలకు, మరి ఆ ప్రధాన యాజకులైనటువంటి వారికి, అన్యులమైన మనకు ఉన్నటువంటి వ్యత్యాసము, భేదము, అడ్డుగోడ ఏమైపోయిందంటే పైనుండి క్రిందకి రెండుగా చినిగిపోయి అటువంటి భేషజాలు భేదాలు ఏమీ లేకుండా పోయినాయి. చదువుతాను చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. ఆ తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణముతో ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలమని పరిశుద్ధ స్థలమని లేదు. భౌతిక సంబంధమైన మందిరము కాదు ఇక్కడ ముఖ్యం, ఆత్మ సంబంధమైనటువంటి మందిరమే ముఖ్యం. ఆత్మ సంబంధమైన మందిరము నీవు నేనే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు అప్పుడు ఆ అడ్డు తెరను ఏర్పాటు చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణముతో ఆ అడ్డు తెర చినిగిపోయి ఇప్పుడు మనము ఇశ్రాయేలీలము ఏకమైపోయాం. ఎవరైతే ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ దేవుని యొక్క పిల్లలయ్యేటటువంటి అధికారమును ప్రభు అనుగ్రహించాడని యోహాను సువార్త 1:12లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు మనలను ఎంత భాగ్యవంతులనుగా చేశాడో చూడండి. ప్రత్యక్ష గుడారము ప్రకారము మందిరములో ప్రవేశించడానికి, సేవ చేయడానికి, యాజకత్వము చేయడానికి మనం అర్హులం కాదు. అలాంటి మనలను మన ప్రభువు ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా తయారు చేశాడు. మనమే ఆయనకు మందిరమై ఉన్నామని
సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నామని, మన దేహం ఆయనకు ఆలయమని దేవుడు మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆలయం పరిశుద్ధమైనదిగా ఉండాలి. మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి అనేది ఆయన ఉద్దేశం కనుక ఆ ప్రకారంగా జీవించుదుంగాక. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రియ ప్రభువా, మీరు మాకు ఇచ్చిన తలంపులను బట్టి స్తోత్రాలు. విత్తబడిన వాక్యమును నీరుకట్టి ఫలింపు చేయండి. ఆలకించిన మా ప్రియులను దీవించండి. ఈ దినమంతటి కొరకు మమ్మను సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.